అసలు ఎవ్వరు ఊహించని విధంగా హైదరాబాద్ లో ఒక సింపుల్ ఎలక్ట్రీషియన్ కొడుకు ఈ రోజు ఇండియా మొత్తానికి హీరో అయ్యాడు. తిలక్ వర్మ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్. ఈయన 11 సంవత్సరాల వయసులో హైదరాబాద్ లో ఒక లోకల్ గ్రౌండ్ లో టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడుతున్నారు, అది కూడా ఒక విరిగిపోయిన బ్యాట్ తో. అదే టైంలో ఇతని బ్యాటింగ్ స్టైల్ చూసిన కోచ్ సలాం బయాష్ తిలక్ ఒక ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అని అర్థం చేసుకున్నారు. వెంటనే ఆయన తిలక్ గారి ఫాదర్ నంబూరి నాగరాజ్ వర్మ గారిని కలిసి, మీ అబ్బాయిలో చాలా ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంది, తిలక్ ని అకాడమీ జాయిన్ చేసి క్రికెట్ నేర్పించండి అని సజెస్ట్ చేశారు. అయితే తిలక్ ఫాదర్ అంటారు, సార్ నాకు తెలుసు మా అబ్బాయి చాలా బాగా క్రికెట్ ఆడతాడు, కానీ నేను ఒక మామూలు ఎలక్ట్రీషియన్, అకాడమీలో కూడా జాయిన్ చేయడం కాదు కదా, నేను తనకి జస్ట్ ఒక బ్యాట్ కూడా కొనిచ్చే పరిస్థితిలో లేనని అంటారు. ఇది విన్న కోచ్ సలాం గారు అదే క్షణంలో తిలక్ వర్మకు గాడ్ ఫాదర్ అయ్యారు. తిలక్ ఒక క్రికెట్ కిట్ ని కొనిచ్చారు. తిలక్ ను తన ఇంటి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రికెట్ అకాడమీలో జాయిన్ చేసి రోజు తిలక్ ని తన బైక్ మీద పికప్ అండ్ డ్రాప్ చేసేవారు. ఇలాంటి మంచి ఆపర్చునిటీ దొరికినందుకు తిలక్ లక్కీగా భావించి పూర్తి కమిట్మెంట్ తో కష్టపడి ప్రాక్టీస్ చేసి అండర్ 14, అండర్ 16, అండర్ 19 డొమెస్టిక్ లో అన్ని లీగ్స్ ఆడారు. మన తిలక్ వర్మ గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం 2022 ఐపీఎల్ ఆక్షన్ లో. అప్పుడు ఆయన బేస్ ప్రైస్ 20 lakhs ఉండేది, కానీ ముంబై ఇండియన్స్ ఈయన టాలెంట్ గుర్తించి పూర్తిగా ట్రస్ట్ చేసి ఈయనకు 1,70,00,000 ఆఫర్ చేశారు. తిలక్ వర్మ ఈ ఆపర్చునిటీని బెస్ట్ గా యూటిలైజ్ చేసుకున్నారు. అతని సెకండ్ ఐపీఎల్ మ్యాచ్ లో అపోజిషన్ రాజస్థాన్ టీం పై కేవలం 33 balls కి 61 runs చేసి ఈ ప్రపంచానికి అతని టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు. ఫస్ట్ తిలక్ ముంబై ఇండియన్స్ కి బ్యాక్ బోన్ లో వ్యవహరించారు. ఆ తర్వాత ఇండియన్ టీం కి సెలెక్ట్ అయ్యి ఆయన ఇండియా టీం కే బ్యాక్ బోన్ అయ్యారు. ఏషియా కప్ 2025 లో 71 యావరేజ్ తో ఫైనల్స్ లో పాకిస్తాన్ టీం ని నోరు మూసుకునేలా చేశారు. జస్ట్ 22 ఏళ్ల వయసులో తన మెచ్యూరిటీ అండ్ యాటిట్యూడ్ తో ఇండియాకి ఛాంపియన్షిప్ తెచ్చిన లెజెండ్ తిలక్ వర్మ. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ అశోక్, వైజాగ్.